ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం 28వ చరణంలో భక్తుడైనటువంటి దావీదు తన యొక్క జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో తాను తెలియజేస్తున్నాడు. శత్రువుల బారి నుంచి, తన అనారోగ్య పరిస్థితుల నుంచి, తన యొక్క సమస్యల నుంచి దేవుడు తనను విడిపించిన విధానాన్ని బట్టి ప్రభువును తన దేవుడుగా ఎంచుకొని ఆయన ఆరాధిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకనగా దావీదు సెలవిస్తున్నాడు. 63వ కీర్తన 1వ చరణంలో అంటున్నాడు, దేవా నీవే నా దేవుడవు, వేకువనే నిన్ను వెతకెదను అని దావీదు మాట్లాడుతున్నాడు. నిజంగా మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుణ్ణి మనము గుర్తించగలిగినప్పుడు మన జీవితం ఎంతో ధన్యకరంగా ఉంటుంది. ఎందుకనగా ఆయన ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు. 77వ కీర్తన 14వ వచనంలో, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడవు నీవే, జనములలో నీ శక్తి నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు అని కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆసాపు కీర్తనలో ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. నిజమే, దేవుడు ఆశ్చర్యక్రియలు జరిగించాడు. ఇశ్రాయేలు జనాంగమును ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని వచ్చేటప్పుడు ఎన్నో ఆశ్చర్య క్రియలు జరిగిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. ఇలాగున ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్తలలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ వచ్చినాడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా అనేకమైన అద్భుత ఆశ్చర్య క్రియలు జరిగించే దేవుడు మన దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. 25వ కీర్తన 5వ చరణంలో కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను అని కీర్తనకారుడు ఆరాధిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మన రక్షణకర్త అనేటువంటిది మనం గుర్తించి ఆయనను ఆరాధించబద్దులమై ఉంటున్నాం. ఎందుకనగా ఆయన మన కొరకు ప్రాణ విమోచనము క్రయధనముగా చేసి తన రక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కనుక మన హృదయాంతరంగంలోండి ఆయనను మనం స్తుతించి ఆరాధించబద్దులమై ఉంటున్నాం. నా జీవితకాలమంతయు యెహోవాను స్తుతించెదనని దావీదు అంటున్నాడు. అలాగున మనము కూడా దేవుని స్తుతించి ఆరాధించదము గాక.